అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. హవీష్ గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. అండ్ హవీష్ గారు ఎప్పుడు ఏ సినిమాతో రాబోతున్నారనన్నా ఈసారి ఏ జానరాలో వస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది అనమాట ఇమీడియట్గా. అంత వెరైటీ ఆఫ్ జానరాస్ చేస్తూ వచ్చారు మీరు, నువ్విలా దగ్గర నుంచి 7 వరకు కూడా. సో ఈసారి త్రినాథరావు నక్కిన గారి కాంబినేషన్లో హవీష్ గారు వస్తున్నారు అని అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫన్ రైడ్ అని అక్కడ మాకు ఒక గ్యారంటీ వచ్చేసింది, ఒక ఎక్సైట్మెంట్ వచ్చేసింది, అండ్ అఫ్ కోర్స్ ఎదురు చూసే క్యూరియాసిటీ కూడా వచ్చేసింది. కానీ ఈ కాంబినేషన్ అసలు ఎలా సెట్ అవబోతోంది, అసలు ఎలాంటి సినిమా మా ముందుకు తీసుకురాబోతున్నారు, ఇంక్లూడింగ్ ద టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇవాళ మనం లాంచ్ చేసుకోబోతూ ఉన్నాం అనమాట. సో ఈ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మా ఫ్రంట్ రోలో కూర్చున్నటువంటి చాలా మంది టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ నిఖిల గారు. అండ్ ఫస్ట్లీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ప్రొడక్షన్ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నప్పటికీ మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యి హ్యాండిల్ చేస్తూ మా ముందుకు తీసుకొస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. అదే ఆవిడే ప్రొడ్యూసర్, అదే అంటున్నా. హవీష్ గారు ప్రొడ్యూసర్గా కూడా మాకు బాగా తెలుసు, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నిఖిల గారు ఈజ్ ఆల్సో జాయినింగ్ ద ప్రొడక్షన్ కాబట్టి సో వెల్కమ్ అండ్ హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ కూర్చున్నటువంటి మా టెక్నీషియన్స్, రైటర్ అందరికీ కూడా వెల్కమ్. అక్కడ కూర్చున్నటువంటి మా యాక్టర్స్, ఆర్టిస్టులు అందరికీ కూడా బిగ్ హాయ్. సో వాళ్ళందరూ ఎవరెవరు, ఏంటి ఆ పేర్లు, ఈ సినిమా వెనుకున్న పేర్లు ఏంటి, సినిమాలో కనిపించబోతున్న వాళ్ళెవరు, ఇవన్నీ కూడా ఫస్ట్ సినిమా పేరు తెలుసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి సినిమా టైటిల్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతోంది, ఈ విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే మామూలుగా త్రినాథరావు నక్కిన గారు అని అంటే వాళ్ళ తమ్ముళ్ళని అడ్రస్ చేయకుండా ఏ ఈవెంట్ కూడా స్టార్ట్ చేయరు. తమ్ముళ్ళు అనుకుంటూ ఆయన ఇచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు. సో అలాంటి తమ్ముళ్ళకి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. సో అదేంటో చూడడానికి మీరందరూ రెడీ అయితే ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేద్దాము. ఓకే, సో గ్లిమ్స్ అయితే సూపర్బ్గా, సింప్లీ సూపర్బ్గా ఉంది. సో నేను రెడీ అంటూ మన ముందుకు వస్తున్నటువంటి మా హవీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ హవీష్ గారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో హవీష్ గారికి బర్త్డే విషెస్ చెప్పేద్దాము. సో ఈరోజు హవీష్ గారి బర్త్డే సందర్భంగా మనందరితో నేను రెడీ అంటున్నారు. సో ఇంతకీ ఆయన దేనికి రెడీ అంటున్నారు అనేది ఈరోజు మాటల్లో ఏమన్నా బయటకు వస్తుందేమో చూడాలి. సో త్రినాథరావు గారితో కలిసి నేను రెడీ అంటున్న హవీష్ గారు దేనికి? సో ఎంటర్టైన్మెంట్ అందించడం కోసమేనా, కావ్య తాపర్తో రొమాన్స్ చేయడానికా, యాక్షన్ కూడా ఏమైనా చేయబోతున్నారా? సో ఇలాంటి టాపిక్స్ అన్నీ స్టేజ్ పైకి వచ్చాక మాట్లాడుకుని వాటి ద్వారా తెలుసుకుందాము. సో యాజ్ వీ కెన్ సీ బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ అదిరిపోయిందండి. అసలు చూస్తేనే ఇంకా ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ ఎప్పుడు చూస్తామా అనిపించేలా ఉందన్నమాట. సో ఎస్, మికీ జే మేయర్ గారు ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. సో వారి సంగీత దర్శకత్వంలో నిజార్ షఫీ గారు ఆయన బ్యూటిఫుల్ విజువల్స్తో మన ముందుకు వస్తుంది. అఫ్ కోర్స్ మన ప్రవీణ్ పూడి గారు ఈజ్ ఆల్సో హియర్, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఇంతమంది వండర్ఫుల్ టెక్నీషియన్స్తో పాటు స్క్రీన్ పైన ఇంకా ఎలాంటి యాక్టర్స్ని మనం చూడబోతున్నాము, ఎలాంటి క్యారెక్టర్స్ని మనం చూడబోతున్నాము, ఇవన్నీ కూడా రాను తెలుసుకుందాము. అఫ్ కోర్స్ ఈ ఈవెంట్లో కూడా తెలుసుకుందాము. సో ఎస్, కోనేరు సత్యనారాయణ గారు మనందరికీ తెలుసు, ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్గా తెలుసు, ఫిలాంథ్రఫిస్ట్గా తెలుసు, అండ్ ఒక మంచి బిజినెస్ పర్సన్గా తెలుసు. అట్ ద సేమ్ టైమ్ వండర్ఫుల్ మూవీస్ ప్రొడ్యూసర్గా కూడా మనందరికీ తెలుసు. సో వారి అడుగుజాడల్లో ద నెక్స్ట్ జనరేషన్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు హవీష్ గారు అండ్ ఇప్పుడు నిఖిల గారు కూడా. సో వాళ్ళిద్దరి ప్రొడ్యూసర్స్గా, వాళ్ళిద్దరు ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్తో మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇంకా త్రినాథరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఎనర్జీ, ఆయన టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. సో ద త్రినాథరావు నక్కిన ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తున్న నేను రెడీ సినిమా గురించి మరి టీం ఏం విశేషాలు చెప్తారో చూద్దాం. మొన్నటిదాకా నేను లోకల్ అన్నారు, ఇప్పుడు నేను రెడీ అంటున్నారు. ఎందుకు రెడీయో తెలుసుకుందాం. సో ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్ నిఖిల గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. టీం అందరినీ పిలిచే ముందు ఐ వుడ్ వెల్కమ్ నిఖిల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఆల్సో లెట్ మీ ఇన్వైట్ నిజార్ షఫీ గారు, ద డిఓపి ఆఫ్ దిస్ ఫిల్మ్. నిజార్ షఫీ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో ఆల్రెడీ నేను లోకల్ చేశారు త్రినాథ్ గారితో, అండ్ 7 కూడా వర్క్ చేశారు హవీష్ గారితో. సో ఇప్పుడు ఆ ఇద్దరు కాంబినేషన్లో ఈయన కూడా జాయిన్ అవ్వడం అనేది ఐ థింక్ దిస్ కుడ్ బి స్పెషల్ అని చెప్పాలి. ఎస్, సో ఆల్సో అఫ్ కోర్స్ ప్రవీణ్ పూడి గారు, ద ఎడిటర్.
మనందరికీ బోల్డ్ అని బ్లాక్ బస్టర్ చిత్రాలని ఎక్స్పీరియన్స్ని అందించినటువంటి ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఆల్సో హియర్ వీ హ్యావ్ అవర్ వండర్ఫుల్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. హరితేజ, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? సో ద వెరీ బ్యూటిఫుల్లీ multi-talented హరితేజ ఇస్ హియర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ జయవాణి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా కాలంగా చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో చూస్తూనే ఉంటాము. సో ఆల్సో మాణిక్ రెడ్డి గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రోహన్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ రూపలక్ష్మి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గోపరాజు రమణ గారు, ఏ పాత్రలోనైనా జీవించేయడం ఆయనకు అలవాటు. సో ఆయన ఈ సినిమాలో ఏం చేయబోతున్నారో, ఎలాంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నారో చూడాలి. సో వారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ బలగం సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వెల్కమ్. సో ఐ హోప్ ఇక్కడికి వచ్చిన యాక్టర్స్ అందరినీ నేను పిలిచాను అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయితే ప్లీజ్ స్టేజ్ పైన జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో విక్రాంత్ శ్రీనివాస్ గారు, ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విక్రాంత్ శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం వేదిక పైకి. ఓకే, సో మరి ఇక ఆలస్యం చేయకుండా బోల్డ్ అన్ని ధమాకా బ్లాక్ బస్టర్స్ని మనకు అందించినటువంటి మన డైరెక్టర్ గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. త్రినాథరావు నక్కినా గారు, ద త్రినాథరావు నక్కినా ఎంటర్టైనర్గా మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మరి ఇక నేను రెడీ అంటూ మన ముందుకు వస్తున్న హవీష్ గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. దిస్ టైమ్ నేను రెడీ అని దేనికి అంటున్నారు హవీష్ గారు అన్నది చూడాలి మనం. సో వెల్కమింగ్ ద బర్త్డే బాయ్ హవీష్ గారు ఆన్ టు ద స్టేజ్. ఓకే, సో నాకు తెలిసి వేదిక పైన ఉన్నవాళ్ళు, వేదిక ముందు ఉన్నవాళ్ళు అందరూ కూడా మన బ్యూటిఫుల్ కావ్య థాపర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. షీ విల్ బీ హియర్ వెరీ వెరీ సూన్, జస్ట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ షీ విల్ బీ హియర్. సో బిఫోర్ దాట్ మనం స్పీచెస్లోకి వెళ్ళిపోదాము. సో గ్లిమ్స్ లాంచ్ అండ్ అఫ్ కోర్స్ మనకి Q&A కూడా ఉంటుంది కాబట్టి ఒక క్విక్ స్పీచెస్ తీసేసుకుందాము. ఎస్, సో టు స్టార్ట్ విత్ సాంప్రదాయబద్ధంగా సుప్పిని స్టార్ట్ చేద్దామా? ఎస్, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన వీడియో మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇంకా స్పెషల్గా మా బర్త్డే బాయ్కి హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇందాక అక్క అడిగింది నేను రెడీ దేనికి, ఎందుకు, ఇది ఇద్దరు కలిసి ఎందుకంటే వాళ్ళిద్దరు ఎందుకు రెడీ అంటే హిట్ కొట్టడానికే రెడీ. ఇది న్యాయం, ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి, ముందే చెప్తున్నా. ఇప్పుడు మీరు చూసిన జస్ట్ స్టార్టర్స్ మాత్రమే, ఫుల్ మీల్స్ ఇంకా బాకీ ఉంది మేరే దోస్త్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ సూపర్ స్టార్ట్. అండ్ సత్యనారాయణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బలగం సత్యనారాయణ గారు, ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ హీరో గారికి హ్యాపీ బర్త్డే అండి. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో నాకు మంచి క్యారెక్టర్ పడింది. చాలా మంచి సినిమా, మంచి ఫన్ ఉంటుంది. అందరూ చూసి పెద్ద హిట్ చేయాలని. కంగ్రాచులేషన్స్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జయవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత నాకు డైరెక్టర్ గారు చాలా పెద్ద మూవీ ఇచ్చారు, నాకు చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ టు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ బర్త్డే బాయ్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అండి. అండ్ మాణిక్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. సభకు నమస్కారం. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. నాకు హవీష్ గారు ఈ సినిమా 2 years బ్యాక్ చెప్పారు, ఢిల్లీలో మీకు ఆగ్రాలో షూట్ చేస్తున్నప్పుడు, సార్ నెక్స్ట్ సినిమా మీద ఏంటంటే త్రినాథరావు గారితో చేయబోతున్నానని చెప్పేసి అప్పుడు చెప్పారు. ఇది గుడ్ సబ్జెక్ట్, నాకు బాగా నచ్చింది సబ్జెక్ట్, నేను చేయబోతున్నానని చెప్పారు. అండ్ మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం ఏంటంటే ద గాడ్ గిఫ్ట్, బిఎన్ రెడ్డి గారి తరఫు నుంచి తీసుకుని వస్తే జంధ్యాల గారు, తర్వాత ఈవీ గారు, తర్వాత విక్రమ్ గారు, అనిల్ రావుపూడి గారు, త్రినాథరావు గారు, అంటే ఆ స్టిక్ అనేది ఎవరు అందరూ కూడా ఆ స్టిక్ని ఇంకో హ్యాండ్కి ఇస్తూ వెళ్ళిపోతున్నారు.
అది మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అనుకుంటా. అండ్ ఈ సినిమాలో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఇలేరియస్ కామెడీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కామెడీకి తావిచ్చారు. నన్ను ఈ క్యారెక్టర్ ఇచ్చిన సెలెక్ట్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్రీ కామెడియన్స్ అందరూ ఎవ్రీ పాత్రకు ఇందులో ఒక హీరోయిజం అండ్ అలాగే ప్రతి పాత్రకి ఇందులో ఇంపార్టెన్స్ ఉంది. ఎవ్రీబడి ప్రతి దానికి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు ఈ రోజుల్లో ఒక ప్రేక్షకుల్లో మార్పు వచ్చిందండి. రీసెంట్లీ మనం కోర్ట్ మూవీ చూసిన తర్వాత మనకి ఏమర్థమవుతుందంటే ప్రేక్షకులు మేము బాగుంటే చూస్తాం, ఎంటర్టైన్మెంట్, కంటెంట్, ఎవ్రీథింగ్ ఎలా ఉన్నా పర్లేదు మేము సినిమాను ఆదరిస్తాం అనే ఒక ట్రెండింగ్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆయన వేరు, ఎందుకంటే ఈ మా పురాణం అందరికీ చిన్న సినిమాలకు, ఎందుకంటే దాసనారాయణ గారి నుంచి ప్రతి చిన్న సినిమా పెద్ద సినిమా అన్నీ ఒకటేలాగా ఏది హిట్ అయితే అదే పెద్ద సినిమా అన్న ట్రెండింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ ట్రెండ్ మళ్ళీ రిటర్న్ వచ్చింది. అందుకు మనం అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచి మంచి కంటెంట్లు ఉన్న ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాను ముందుకు తీసుకెళ్ళి మన మీడియా మిత్రులు అందరూ ఎంకరేజ్ చేసి అట్లాంటి సినిమాలు ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రూపలక్ష్మి గారికి మైక్ ఇచ్చేసేరా ప్లీజ్. యా, రూపలక్ష్మి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మీ అందరినీ ఇలా కలుసుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా హీరో అవిష్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనం సినిమాలో వర్క్ చేయాలి. త్రినాథరావు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక యాక్టర్గా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. సినిమాలు చేస్తూ ఉంటాము, కొన్ని సినిమాలు చాలా దగ్గర అయిపోతాయి. అందులో ఇది కూడా నాకు ఒక మంచి సినిమా అవుతుందని నాకు నమ్మకం. నా క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించింది నేను చేసిన కొన్ని రోజుల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిజంగా ప్రతి సీన్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక ఉత్సాహం, సీన్ చూసుకుని మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ కలిసిపోయి ఒకరితో ఒకరు కోఆర్డినేట్ అయ్యి చాలా బాగా అనిపించింది. మీ అందరినీ ఈ సినిమా అలరిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అగైన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మహతి గారు ఇప్పుడే వచ్చారు, సో తప్పదు, వెంటనే మైక్ ఇచ్చేస్తా. ప్లీజ్ రండి. హలో అండి, అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నేను యాక్ట్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. నాకు యాక్చువల్లీ త్రినాథ్ సార్కి నేను పెద్ద ఫ్యాన్ని. ధమాకా టైంలో ట్రై చేశాను, సో లక్కీగా ఈ మూవీలో చేస్తున్నా, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రినాథ్ సార్, అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ చాలా హిట్ అవుతుంది, చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. చాలా సీరియల్స్ చేశాను, కిక్ లేదు. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి, కిక్ ఇస్తాను. ఈ మూవీతో మంచి నేమ్ కూడా నాకు వస్తుంది. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యమనుకోవద్దు. థ్యాంక్ యూ. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ హరితేజ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. యస్ ప్లీజ్. ఎందుకు ఇక్కడ ఇది ఓకే 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 తెలుసు కదా అంటే తెలీదు అంటే మరీ వెనక బ్యాక్. హలో, హాయ్, గుడ్ ఈవినింగ్. హ్యాపీ బర్త్డే హీరో గారు. ఐ థింక్ దిస్ ఈస్ యువర్ బెస్ట్ బర్త్డే టుడే బికాస్ దిస్ ఇస్ లాడ్ ఆఫ్ పీపుల్ కమింగ్ విషింగ్ యూ. అండ్ ఈరోజే మనం అన్ని టైటిల్ మొత్తం అనౌన్స్ చేసుకుని కలిసి వీ థాట్ వీఆర్ గోయింగ్ టు మిస్ యువర్ బర్త్డే బట్ వీ డెంట్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ విషింగ్ యూ. ఈ బర్త్డే నుంచి, ఈ సినిమా నుంచి మొత్తం లైక్ ఈ సినిమా మొత్తం సక్సెస్ తీసుకురావాలని మీకే కాదు మా అందరికీ. అండ్ డైరెక్టర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఈ సినిమా మొత్తం అయిపోయే సమయానికి కనీసం ప్రీ రిలీజ్ టైంలో అయినా నా పేరుని పూర్తిగా పలుకుతారని నేను ఆశిస్తున్నాను. నేను చేసింది 3 రోజులు, అప్పుడే నాకు నామకరణాలు చేసేసారనమాట. పాపం నాది కొంచెం కష్టమైన పేరు కాబట్టి కెన్ అండర్స్టాండ్ సార్. అండ్ విషింగ్ ఎవ్రీబడి. నేను ఇక్కడ చాలామంది తోటి నటులని, మహానుభావులని కలుసుకున్నాను. అందులో ఈయన మా హీరో గారు, చిన్న హీరో గారు స్కూల్లో, సెట్లో లైక్ లాడ్ ఆఫ్ ఫన్ ఇస్ దేర్. అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ ప్రిన్సెస్ కావ్య. గట్టిగా చెప్పట్లు, కొంచెం లేట్గా వచ్చింది కాబట్టి పిల్ల. ఐఎమ్ సో సారీ మంజుష, నేను యాంకరింగ్ చేయట్లేదు, మా హీరోయిన్ తెలుసు, అందుకే నేను తీసుకుంటున్నా, మళ్ళీ ఎక్కడ కట్ చేస్తారు అని. ఎస్, ద గార్జియస్ అండ్ టాలెంటెడ్ కావ్య థాపర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. We all are eagerly waiting for you. Yes, of course. Speech. Yes. No speech.
దట్స్ ఇట్. ఇందాక మా వాళ్ళంతా చెప్పినట్టు పూర్తిగా కామెడీ సినిమా, కడుపారా నవ్వుకునే సినిమా. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కామెడీ చేయడం, ఇట్స్ రియలీ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మంజుష. థ్యాంక్ యూ హరితేజ, థ్యాంక్ యూ సో మచ్. కావ్య థాపర్ రాగానే స్టేజ్ అంతా గలగలా అయిపోయింది. ఓకే, ఒక్కసారి కావ్యతో కలిపి ఒక్క గ్రూప్ ఫోటో ఫర్ ది మీడియా. ఫోటో ఆప్. గోపరాజ్ రమణ గారు సార్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మీడియా వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మా చిత్ర కథానాయకుడు హరీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదే జన్మదిన శుభాకాంక్షలు. వారికి అయ్యప్ప స్వామి వారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రసాదించాలని, మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సూపర్ హీరోగా వెలుగొందాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా త్రినాథరావు గారు సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఎగ్జైట్మెంటు ఇట్లా ఎన్నో పెట్టి తీస్తున్నారు. నాకు ఒక మంచి పాత్ర ఇచ్చారు. కాకపోతే ఉన్నా లేకపోయినా బాగా నడిపిస్తున్నారు. ఈ చిత్రం మా ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా సూపర్ హిట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక మధ్యతరగతి కుటుంబంలో సెంటిమెంట్లు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అందులోనే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అటువంటి ఒక మంచి చిత్రంలో నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు మా చిత్ర నిర్మాతలకి, దర్శకులు త్రినాథరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరూ చిత్రం విజయం పొందాలని, సూపర్ హిట్ అవ్వాలని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గ్లిమ్స్ లాంచ్కే వేదిక ఇంత నిండిపోయిందంటే, అంటే ఫస్ట్ ఈవెంట్కే సినిమాకి సంబంధించి ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్లు వచ్చారంటేనే అర్థమవుతోంది. ఇది ఇంకా హాఫే, సగమే. అంటే ప్రొడక్షన్ హౌస్ వీళ్ళని ఎంత బాగా చూసుకుని ఉంటే వీళ్ళు ఇంటనే మేము రెడీ అంటూ వచ్చి ఉంటారు అని అర్థం చేసుకోవచ్చు. సో చాలా హంగామా, చాలా ఫన్ ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఇంత ఫన్ని ఆయన ఎలా హ్యాండిల్ చేశారో ప్రవీణ్ పూడి గారు ఎడిటింగ్ టేబుల్ మీద ఇంకా చేయబోతూ ఉన్నారేమో. రండి రండి, ఇప్పుడే ఇంకా ఉంది కదా. ఎస్, సో ఎడిటర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అండి హరీష్ గారు, అండ్ నిఖిల గారు కంగ్రాచులేషన్స్. సో దిస్ ఇస్ ఫస్ట్, మీరు మంచి గిఫ్ట్ ఇచ్చారు సార్. మీరు కెమెరా వైపు తిరగకపోతే స్పీచ్ మొత్తం ఎడిట్ అయిపోద్ది. అదే గిఫ్ట్ ఇచ్చారని చెప్తున్నాను. సో కంగ్రాచులేషన్స్. అండ్ త్రినాథ్ గారితో నేను చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాను, అండ్ డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ కూడా బాగా వస్తుంది, ఎంటర్టైన్మెంట్, అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని, హనీష్ గారికి మంచి మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో వెరీ తక్కువ టైంలో ఆయనతో నాకు జరిగిన ఇంట్రాక్షన్స్ అండ్ వెరీ వార్మ్ పర్సనాలిటీ ఈజ్, అండ్ డెఫినెట్గా ఆయనకున్న విష్ని డెఫినెట్గా ఈ ఫిలిం ఫుల్ఫిల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైటర్ గారు విక్రాంత్ శ్రీనివాస్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, అండ్ హ్యాపీ బర్త్డే హరీష్ గారు. అండ్ మై నేమ్ ఈజ్ విక్రాంత్ శ్రీనివాస్ అండి. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ ఇస్తున్నాను. దీనికోసం నేను మా త్రినాథ్ గారు ఎప్పటి నుండో 8-10 years నాకు పరిచయం సార్. ఎప్పటి నుండో ట్రై చేస్తే 8 years నాకు కళ కుదిరింది ఇక్కడికి. సో ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సినిమాలకి ఎవరు రావట్లేదు అని మాట్లాడుతున్నారు కదా, మా సినిమాకి మేము రెడీ అనుకుంటూ ఫ్యామిలీతో సహా వచ్చేలాగా కంటెంట్ ఉంటుందండి. ఇది నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఇక్కడున్న మీరు, నేను అందరం ఫేస్ చేస్తూ దేనికోసం అయితే కలగంటావు దాని గురించి ఈ సినిమా ఉంటుందండి. అంతకుమించి ఇప్పుడు ఇంతకు మించి చెప్పకూడదు. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇది మా సినిమాలో క్యారెక్టర్లన్నీ దాన్ని ఏమంటారు, ఒక పిక్నిక్ వెళ్ళినట్టు క్యారవాన్లో బస్ అంతా నిండిపోయింది. సో ఇంకా ఆఫ్ రావాలి. బట్ ఎనీవేస్ ఇదే ఫస్ట్ కాబట్టి మీతో ఇంటరాక్షన్ చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ నిఖిల గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ అవర్ డిఓపి నిజార్ షఫీ గారు టు ప్లీజ్ స్పీక్. సార్.
థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్స్ ఫర్ ద స్పీచ్. థ్యాంక్ యూ సార్. అది వాట్సాప్ లో కూడా పెట్టుండొచ్చు కదా సార్, హ్యాపీ బర్త్డే అని. ఆల్రెడీ పెట్టాను. నేను రెడీ గురించి చెప్పాలి కదా. ఇంకా చాలా ఈవెంట్ ఉంది కదా, దిస్ ద ఫస్ట్ వన్. సో ఫుల్ క్లారిటీతో ఉన్నారు మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా నిఖిలా గారి మాటలు విందాము. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, నిఖిలా గారు, టు ప్లీజ్ స్పీక్. ఫైనల్గా ఇచ్చారండి మైక్. నిందాక నుంచి నేను రెడీ అయిపోతే మాట్లాడదామని మీరు ఇప్పుడు ఇచ్చారు ఫైనల్. అన్నది అనుకుంటా చెప్పేద్దామని కదా, బట్ మీరు అన్నీ కవర్ చేస్తారు. సో ఇక్కడున్న మీడియా పెద్దలకు, తెలుగు సినిమా అభిమానులకు ఇక్కడికి వచ్చినందుకు హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ లాట్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగు మూవీస్లో యాజ్ డెబ్యూట్ ప్రొడ్యూసర్ కింద. సో ఇది మా ఫాదర్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ కింద చాలా సర్వీస్ చేశారు. అలానే ఒక ప్రొడ్యూసర్ కింద చాలా ఫిల్మ్స్, ఒక 6 ఫిల్మ్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఫిలిమ్స్ లైక్ జీనియస్, రాక్షసుడు, మన్పన్నే, 7 ఇలాంటి మంచి హిట్స్ ఇచ్చారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్లాలనేదే నా డ్రీమ్. సో ఫైనల్గా ఎలాగో ఎడ్యుకేషన్ సైడ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫిల్మ్స్ ద్వారా కూడా ఆయన లెగసీ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇవాళ ప్రొడ్యూసర్ కింద డెబ్యూ చేస్తా. త్రినాథరావు గారు లాంటి పెద్ద డైరెక్టర్తో నా ఫస్ట్ ఫిల్మ్ చేయటం నాకు ఇంకా ఆనర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. సో ఆయన త్రినాథరావు గారు జస్ట్ ఒక డైరెక్టర్ కింద కాదండి, నాకు ఆయన మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. సో ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా హిస్ ఫిల్డ్ విత్ హ్యూమర్, ఎప్పుడు నవ్విస్తానే ఉంటారు. సో ఆయన చూడంగానే నేను నవ్వటం మొదలు పెట్టాను ఈ మధ్యన. సో ఆయన లాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో పనిచేయటం, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఇట్స్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే ద క్రూ అండ్ కాస్ట్ అండ్ we have a beautiful music director, Miki garu, and mana DOP garu, and mana Praveen Pudi garu, so Nizar garu, and a beautiful Barbie doll, our actress, so Kavya ni so Kavya to kalisi work cheyatam kuda, it's so beautiful. And she's a beautiful soul also. She's very friendly and అసలు ఏమి ఇబ్బంది పెట్టదు సెట్స్లో. మాకు ముందు వెనక్కి అన్నీ మూవ్ అవుతా ఉన్నా ఆమె చాలా అండర్స్టాండింగ్గా డేట్స్ మార్చుతూ ఉన్నా ఆమె చాలా పొలైట్గా మాతో చాలా హెల్ప్ చేసింది. సో మీరు టీజర్ చూసారు, టైటిల్ అనౌన్స్మెంట్ చేసాము. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో నేను ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్ ఇద్దామని రెడీ అయ్యి వచ్చాను. సో ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ అ లాట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మా తెలుగు ఇండస్ట్రీకి వెరీ ప్యాషనేట్, వెరీ ఎఫిషియెంట్ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ కూడా ఎంటర్ చేస్తున్నారు. దాట్ వే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ నిఖిలా గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఎస్, ఇప్పుడు మన హీరోయిన్ మాటలు వినేద్దాం. కావ్య తాపారు, ఏమైంది? I hate giving speech. అయ్యో, తప్పదమ్మా, తప్పదు. రండి. First of all, I'm really sorry for making everybody wait and for being so late, and a very, very happy, blessed and full of love and success happy birthday to Havish Garu. And I'm very grateful that I'm sharing screen space with someone like you, and under the guidance and direction of Trinath Garu, of course. And I'm very, very blessed to be a part of this script because it is just out of this world. It is a pakka family entertainer that everybody, all age groups are going to enjoy, and I'm so happy to be a part of this. And today is just a small, not a teaser, but kind of a tease for the audience, because there's so much more that's going to come. Nenu Reddy itself is such an entertaining and exciting name, but trust us that there is so much more coming in store that is going to blow your minds, and you are all going to thoroughly enjoy this film in theaters. So yeah, please go and support, and that's it. Thank you. నేను ఏం చదవలేదే అంటూనే ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది చూసారా, ఆ టైప్. నాకు స్పీచ్ రాదంటూనే ఎంత మంచి క్యూట్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. ఓకే, అండ్ నా తమ్ముళ్ళు నేను రెడీ అంటున్నారు.
మాట్లాడి కేక్ కట్ చేస్తారు. సరే, ఇక్కడ త్రినాథరావు గారి డైరెక్షన్ లోనే జరుగుతుంది. సో హవీష్ గారు, ద బర్త్డే బాయ్ విల్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో బర్త్డేస్ జరుపుకున్నా కానీ బట్ ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉంది. పర్టికులర్గా ఎన్నిసార్లు ఇన్ని థ్యాంక్ యూలు కానీ ఎన్ని విషెస్ కానీ నాకు ఎప్పుడు రాలేదు. అలాగే మీ అందరూ కూడా నన్ను ఇప్పటివరకు అందరూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి, అలాగే ఆడియన్స్కి కూడా నా ఫస్ట్ మూవీ నుంచి నువ్విలా కాడి నుంచి అంత పెద్ద హిట్ చేశారు. అలాగే జీనియస్ కూడా చాలా బాగా రన్ అయింది. తర్వాత సెవెన్ కూడా బాగా చూశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్. ముందుగా సో నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు అని. సో నేనైతే ఎవ్రీడే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు, బట్ అవ్వలేదు. బట్ అంటే అట్ ద సేమ్ టైం లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు, ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్గా. బట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ హోప్ గాడ్ గివ్స్ మీ లాట్ మోర్ ఛాన్సెస్. సో ఎవ్రీ సింగిల్ డే దట్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. సో వెన్ ఐ యాక్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సో ఈ సినిమా వచ్చి త్రినాథ్ గారు మా ప్రొడ్యూసర్, మా చెల్లి, మా నిఖిలా గారు చెప్పినట్టుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో. త్రినాథ్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే నేను ఒరిజినల్గా సినిమా చేయడం కోసమే పిలిచాను, బట్ ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో అందరినీ. సో ఆ విధంగా సో మేము ఎప్పుడో సినిమా చేయాల్సింది, బట్ ఆయన బిజీగా ఉండటం వల్ల ఇంత డిలే అయింది. బట్ స్టోరీ కూడా చాలా 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 బ్రిలియంట్ మూవీ. ఐ థింక్ త్రినాథ్ గారి మూవీస్ అన్నిటిలో కంటే కూడా ఇది బెస్ట్ స్టోరీ అని నేను డెఫినెట్గా చెప్తాను. సో అంత బాగుంటుంది సినిమా. సో అలాగే ఇందులో ఉన్న ప్రతి యాక్టర్ కూడా they are acting so well that the experience that I'm gaining by being with them, just by being there, including మా తమ్ముడు సాంప్రదాయని వాడితో సహా వాడు కూడా నాకంటే బాగా యాక్ట్ చేస్తాడు. సో it is my pleasure working with all of you guys. Thank you for accepting to act with me and all. అండ్ లైక్వైజ్ మా టెక్నీషియన్స్, మన మిక్కీ జే మయర్ కానీ, అలాగే నిజార్ గారు ఫ్రేమ్స్ పెడితే అసలు ఎంత బ్యూటిఫుల్. నా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గర టీజర్ ఉంటే చూపిస్తే, ఏంటిది ఇది పెద్ద సినిమాలో ఎందుకు ఇంత క్లారిటీ రావట్లేదు, ఏంటి నువ్వేం చేశాను, నేనేం చేయలేదు బాబు, మా కెమెరామెన్ చేశాడు అని చెప్తుంటే, అదేంటి మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, నాకేం తెలుసు, వెళ్ళి నాలుగు మాకు మంచి కెమెరామెన్ ఉన్నాడు కాబట్టి మా అంత ఎక్స్ట్రాడినరీ వర్క్. సో ఆయన కూడా నా సినిమా ఇదివరకు చేశారు డైరెక్షన్. ఈ సినిమా త్రినాథ్ గారి కోసం నా కోసం స్పెషల్గా చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలాగే ప్రవీణ్ పూడి గారు కూడా అడగంగానే ముందుకొచ్చి చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డేస్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. So I'm looking forward to seeing you all in theaters soon. Yeah, thank you so much. మిమ్మల్ని అందరినీ థియేటర్లో చూడడానికి నేను రెడీ, ట్రాన్స్లేట్ చేశా. ఓకే సార్, మీరు రెడీ ఇప్పుడు? ఎస్. సో త్రినాథరావు గారు రెడీ. యా, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే హవీష్ గారు. అండ్ ఫస్ట్ నాకు చాలా ఈ మధ్య చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటంటే కుబేరా పెద్ద హిట్ అవడం. సో మళ్ళీ థియేటర్స్ కొంచెం కళ్ళకల్లగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ రాబోయే కన్నప్ప కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి. దాని తర్వాత 10-15 సినిమాలు అలాగే హిట్ అయితే మరలా థియేటర్స్ ఒక చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అది నాకు చూడడం చాలా ఇష్టం అనిపించింది. నిజంగా దేవుడిని నేను అదే కోరుకుంటున్నాను. దేవుడే ఇక్కడ నుంచి ఓ 10-15 తెలుగు హిట్ సినిమా, తెలుగనే కాదు ఆల్ లాంగ్వేజెస్ హిట్ సినిమాలు ఇచ్చేసే దేవుడా. మళ్ళీ చాలా డిసప్పాయింట్లో ఉంటున్న ఇండస్ట్రీ మరలా చిన్న ఉత్తేజం వస్తుంది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా నేను రెడీ సినిమాకి వస్తే, ఎప్పటి నుంచో హవీష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం.
ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివన్నీ, ఫ్యామిలీ మెంబర్ లాంటివన్నీ కూడా. సో సో ఎప్పటి నుంచి అడుగుతుంటే ఒక మంచి కథ సెలెక్ట్ అయ్యి మనకు నచ్చితే అప్పుడు చేద్దాం హరీష్ గారు అని అలాగా వెయిట్ చేయించాను. అనుకోకుండా మజాకా అయిపోగానే శ్రీనివాస్ గారు కథ చెప్పాడు. ఒక కథ చెప్తానంటే చెప్పు అన్నాను. చెప్పారు. కథ వినగానే నాకు ఎందుకో ఇది హరీష్ గారు చేస్తే బాగుంటుంది అనిపించి వెంటనే హరీష్ గారు ఫోన్ చేసి ఒక కథ పంపిస్తున్నా వినండి అనగానే హరీష్ గారు అని మీరు అనుకుంటారు, హరీష్ గారి గురించి జనరల్గా ఒరిజినల్గా నిజాలు మాట్లాడేసుకుందాం, వీళ్ళేం బోల్ డబ్బులు ఇచ్చేస్తారు డైరెక్టర్కి. రెండోది ఏంటంటే ఆయనకి కథ ఏదైనా సినిమా చేయడం ఎక్కువ, ఇలాంటి ఒక న్యూస్లు తిరుగుతూ ఉంటాయి కానీ వాస్తవాలు కాదు. ఆయన కథలు అంత ఈజీగా ఓకే చేయడు, మీకు అర్థం కావట్లేదు. అమ్మో అంత ఈజీగా ఓకే చేయడు కథలు, అది ఒకటి. రెండు, ఫస్ట్ పాయింట్ అసలు కాదు. సో ఈ కథ విని ఇంచుమించు శ్రీని గారు 2.5 hours నేరేషన్ ఇచ్చారు కంటిన్యూస్గా. నేను పక్కనే కూర్చున్నా, నేను కూడా విన్నా ఆయనతో పాటు. సో వినగానే సింగిల్ షాట్ ఓకే చెప్పారు ఆయన. ఓకే చెప్పి త్రినాథ్ గారు నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను, ఈ సినిమా చేద్దామని. నాకు కూడా ఎప్పటి నుంచో పెళ్లి సందడిలో ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరినీ అప్పుడు ఆ సినిమాలో వాడారు, అసలు కమెడియనే దొరకట్లేదు వేరే సినిమాలు యాక్ట్ చేయాలంటే అన్న భలే ఉండేది అది వినడానికి. కానీ కమెడియన్స్ అందరూ ఫ్యామిలీగా వచ్చి చేస్తున్నారని అనడం కానీ అది నాకు చాలా అప్పట్లో, ఇంకా అప్పుడు నేను డైరెక్టర్ని కూడా కాదు, ఏదో స్టూడెంట్, ఏదో చదువుకుంటున్నాను ఆ టైంలో. ఆ సౌండింగ్ మళ్ళీ ఈ సినిమాతో నేను వింటున్నాను మా సెట్లో. ఎందుకంటే ఫుల్ ఇక్కడ ఇంకా ఒక ఫ్యామిలీ, ఇదంతా ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే మీకు లాస్ట్ ఫంక్షన్లో అప్పుడు ఇంకా పెద్ద స్టేజ్ మీద చేస్తాం కాబట్టి స్టేజ్ కూడా కొంచెం పెద్దగా కట్టాల్సి వస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఇంక ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. సో అంతమంది ఆర్టిస్టులతో సినిమా చేస్తున్నాం. రోజుకి 12 నుండి 15 క్యారవాన్లు పెడుతున్నాం. సో క్యారవాన్లకి ప్లేస్కే పాపం మా మేనేజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు క్యారవాన్లు ప్లేస్ సెట్ చేసుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరితో రోజు ఒక పండగలాగా, షూటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఓ పండగలాగే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. శ్రీలక్ష్మి గారు రాలేదు కదా, శ్రీలక్ష్మి గారు ఆవిడ కూడా మెయిన్ క్యారెక్టర్ చేశారు ఇందులో. అసలు ఎన్ని సీన్లు, ఒక 10 సీన్లు చేస్తే 8 సీన్లు విపరీతంగా నవ్వుకుంటున్నాం, మిగిలిన 2 సీన్లు విపరీతంగా ఏడ్చుకుంటున్నాం, అందరం ఏడుస్తున్నాం, అంత ఎమోషనల్ అవుతున్నాం. అంటే ఇది ఏమి పెద్ద యాక్షన్ ఇలాంటి సినిమా కాదు, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, సరదాగా ఆ ఎమోషన్స్, మరి మధ్యలో వాళ్ళ మధ్య ఉన్న సరదాలు, ఇంతే సినిమా, ఏముండదు. సో నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఇందాకలు అన్నాను మీకు డైలాగే లేదు కదా, డైలాగ్ లేదన్నాను కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో మీకు థియేటర్లో చూస్తారు. ఆ డైలాగ్ లేనిది ఏంటి అన్నది. సో అద్భుతమైన నటులు లక్కీగా నాకు ఈ సినిమాకి సెట్ అయ్యారు. అందరూ అన్ని క్యారెక్టర్లు కూడా అలా ఫిక్స్ అయిపోయారు, ఎవరి క్యారెక్టర్ని వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ఒక సాంగ్ కూడా రీసెంట్గా చేసాం, చాలా గ్రాండ్గా చేసాం. అలాగే సాంగ్స్ మిక్కీజే మేయర్ నిజంగా నాకు చాలా, అంటే తను ఎక్కడ యూఎస్లో ఉంటాడు, ఏదో ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడమే, ఆయన ఎప్పుడు అదే చెప్తుంటాడు, ఏంటి సార్ నాకు విజువల్స్తో కలిపి చెప్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు వర్క్ చేయడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అని చెప్పి మంచి సాంగ్స్ అద్భుతంగా ఇప్పటికే 3 ఇచ్చేశారు. ఒకటి ఆల్రెడీ షూట్ కూడా చేసేసాం. సో అంటే అది ఇప్పటి నుంచి అవన్నీ ఇంచుమించుగా 50% సినిమా షూట్ అయిపోయింది, ఇంకో 50% బాకీ అయ్యాయి. సో ఇప్పటి నుంచి ఎందుకులే విజువల్స్ అంత ఎక్కువ ఇవ్వడం, ఓన్లీ బర్త్డే గ్లిమ్సే ఇద్దామన్న ఉద్దేశంతో ఒక్క షాటే వాడాం. సో అందుకే నేనేమంటానంటే నాకు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆర్టిస్టులు ఎవరు వచ్చినా సరే ఈ సినిమాలో కొంచెం నీట్గా ఉండాలి, మంచిగా సేవ్ చేసుకొని, లేకపోతే నీట్ సేవ్తోనో లేకపోతే శుభ్రంగా తల్ల దూకొనిలోనే. ఈ ఆర్టిస్టులు కరువు అయిపోయారు. ఎవరు వచ్చినా ఇంత గడ్డాలు, ఇంత హెయిర్లు, ఏంది ఈ కథ ఏమో అలాంటిది కాదు, క్లీన్గా నీట్గా ఉండాల్సిన కథ. అసలు అలాంటి ఆర్టిస్టులే దొరకట్లేదు, అందరూ అలాగే అయిపోయారు. మొత్తం గెడ్డాలు, ఇది కండలు గిండలు ఒక రేంజ్లో ఉంటున్నారు ఒక్కొక్కరు. సో మళ్ళీ ఈ సినిమాలో చాలా క్లీన్గా నీట్గా, ఇప్పుడు మీరు చూశారు కదా గ్లిమ్స్లో, ముద్దుగానే యశోదా అని ఎంత హాయిగా ఉందో ఆ సంగీతం, సినిమా అంతా కూడా అంతే హాయిగా ఉంటుంది. సో ఇది ఇట్స్ ఏ లైక్ ఫ్యామిలీ బోనాంజా.
ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి సరదాగా 2.5 hours ఎంజాయ్ చేసి లాస్ట్ 15 minutes ఓవర్ ఎమోషన్ అయ్యి ఒక చిన్న ఎమోషన్తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు అంతే. ఎందుకంటే ఏముండదు సినిమాలో. సో నేను వాళ్ళ నాన్నగారితో అన్నా, ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అయితే నేను చేయనని. ఈ సినిమాకి నేను కాదు ప్రొడ్యూసర్ని అన్నారు. మరి ఎవరు అనగానే అది ఆవిడని ఇచ్చారు. ఈవిడ ప్రొడ్యూసర్ ఏంటండి, హీరోయిన్ లాగా ఉందంటే మరి అనగానే ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే ఆవిడ. జనరల్గా ఎవరైనా ఏదైనా చెబితే ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ప్రాబ్లం వచ్చిందని చెబితే ఈ ప్రాబ్లమ్ ఈ సొల్యూషన్ ఏంటి అంటే ఒక సొల్యూషన్ అనగానే ఇది వెళ్ళిపోండి అంటారు. ఈవిడ అలాంటి ప్రొడ్యూసర్ కాదు. ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని అనలైజ్ చేస్తున్నారు. ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే రూట్స్కి వెళ్తున్నారు. ఫస్ట్ సినిమా కదా ఆ మాత్రం ఉంటుందిలేండి అనుకున్నాను నేను. రూట్స్కి వెళ్ళి దీనివల్ల ప్రాబ్లం వస్తుందని ఫైండ్ చేసి వాటిని సాల్వ్ చేయాలి. వాటిని సాల్వ్ చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదంటే మళ్ళీ రేపు కూడా పుడుతుంది అని చెప్పి ఆ రూట్స్ లెవెల్లో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత మంచి ప్రొడ్యూసరు. సో నిజంగానే బాగా నచ్చారు. అంటే ఇది ఫస్ట్ ఫిల్మ్, ఇంకా డెఫినెట్గా మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి బాగా షైన్ అయిపోతారు. సో ఎందుకంటే ఆమెకి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది సో సినిమాల మీద వాటి మీదను. సో నేను ఇంకా అభీష్ గారు ఒక్కరే వాళ్ళ ఇంట్లో సినిమా పిచ్చోళ్ళు అనుకున్నాను, లేదు ఈమె కూడా ఉన్నారన్న విషయం ఇప్పుడే అర్థమైంది. సో అంత మంచి ప్రొడ్యూసర్. సో మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, అంటే నా డైరెక్షన్లోనే కాదు ఇంకా చాలామంది దర్శకుల్ని మీ ప్రొడక్షన్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మా ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున రూపా గారు అమ్మ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒకరోజు షార్ట్ తెచ్చి రండి మీరు అని తీసుకొచ్చి కాళ్ళకు పట్టీలు పెట్టించా. నేను మదర్ క్యారెక్టరు పట్టీలు అంటే రండి అన్నా అని ఒక సెలౌట్లో హై స్పీడ్లో పరిగెత్తించి వెనకాతల నుండి షాటు, పరిగెడుతున్న కాళ్ళకి 2 పట్టీలు, పరిగెడుతున్న హీరోయిన్కి తీస్తున్న లాంటి షాట్లు తీశారు. ఆవిడకి అర్థం కాల, ఏంది ఇది నాకు మదర్ క్యారెక్టరు ఈ హై స్పీడ్లో ఈ షాట్లు తీస్తున్నారు ఏంటి అని. ఆ 2-3 షాట్లు ఎడిట్ చేసి ఇంకొక ఎమోషనల్ డైలాగ్ చెప్పించి 3 ఎడిట్ చేసి ఆమెకు చూపించాను. వెంటనే చూపించగానే ఆవిడ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఆ ఎమోషన్ అలాంటిది. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులకి వాళ్ళు చేస్తున్న ప్రతి సీను కూడా వాళ్ళకి వెంటనే చూపించేస్తున్నా, ఇగో మీరు యాక్ట్ చేసిన సీన్ ఇది చూడండి అంటే వాళ్ళు ఇంకా అది చూసి ఇంకా బాగా చేస్తున్నారు. అలాగే శ్రీలక్ష్మి గారు ఎక్సలెంట్, ఆవిడ ఎంత బాగా నవ్విస్తారు ఈ సినిమాలో అంత బాగా ఏడిపిస్తారు ఈ సినిమాలో. సో నేను రెడీ అన్నాం పిక్చర్లో. అండ్ చెప్తున్నాను కదా ఒక పిక్నిక్లా చేస్తున్నాం. రోజు ప్రదీప్ గారు రాలేదా, ప్రదీప్ గారు వాళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి, సార్ గోంగూర పప్పు అయితే ఎక్సలెంట్ వాళ్ళ ఇంట్లో. గోంగూర పప్పు గారి ఇరక్కుడేస్తారు అది. ఇలా ఒక్కొక్కరు రోజు బాక్సులు తేయడమే. అంత బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేస్తున్నాం. అలాగే అంత ఎమోషనల్ కూడా అవుతున్నాం. అందరం ఓ ఫ్యామిలీలా ఫామ్ అయిపోయాం. సో ఈ సినిమా అతి త్వరలో చాలా ఇంకా 50% అయిపోయింది, చాలా స్పీడ్గానే ఫినిష్ చేసేస్తాం. చేసిన తర్వాత ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ ముందుకు తీసుకొస్తాం. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. నా సినిమాలకి మ్యాక్సిమం ఎడిటర్ మా ప్రవీణ్ పుడియే, కానీ ఏ సినిమా ఫంక్షన్కి రాలే, దీనికి వచ్చాడు, నాకన్నా ముందు వచ్చాడు. అదే అర్థం కాల ప్రవీణ్, ఏందో స్పెషల్ అర్థం కాల. ఇదే ఫస్ట్ టైం ఆయన ఫంక్షన్కి రావడం. సో నాకన్నా ముందు వచ్చేసాడు. నేను టైంకి రాలేదా, సారీ నేనే టైంకి రాలేదు. ఆ కోపం మా మూర్తి గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నారు టైం ఎంత అయింది అని. అలాగే మా నిజార్, మా ఇద్దరిది చాలా చాలా సంవత్సరాలు చాలా సినిమాల అనుబంధం. సో అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో కూడా చాలా సూపర్ విజువల్స్ ఇచ్చాడు, చాలా బాగా చేస్తున్నాడు కూడా తను. ఫోటోగ్రఫీ అంటే ఫిక్స్ అయ్యాం సినిమా బాగా చేద్దాం. ఇంచుమించుగా 28 మంది ఆర్టిస్టులు ఉన్నారు, 28 మెంబర్స్ ఆర్టిస్టులు సినిమాలో. సో అంతా బాగా చేద్దాం, కలర్ఫుల్గా చేద్దాం అని ఇద్దరమే ఫిక్స్ అయ్యి సినిమా చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హరీష్ గారికి ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ హరీష్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఇంక లేట్లు చేయకండి, వెంటనే సినిమాలు చేస్తూ ఉండండి, లేట్లు చేయకండి. త్వరగా సబ్జెక్ట్స్ చూజ్ చేసుకొని మీకు నచ్చిన సబ్జెక్ట్స్ వెంటనే హ్యాపెనింగ్ అయ్యేటట్టుగా మంచి డైరెక్టర్స్ని పెట్టుకొని బాగా చేయండి అని. ఇప్పుడు నేను ఇది ఎప్పుడు అదే అంటుంటాను, ఇంత లేట్ చేస్తారేంటి, ఇలా లేట్ చేస్తున్న కొద్ది ఏమవుతుందంటే వయసు అయిపోతూ ఉంటుంది. అది కాదు కదా, మనం ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వెంటనే చేసేయాలి.
సో అలా చెయ్యండి, కానీ మంచి సబ్జెక్టులు మీకు నచ్చినవి చెయ్యండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి, అలాగే ఇంకా రాలేదు వాళ్ళకు కూడా మీ ద్వారా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మీ అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని ఎప్పుడులాగే మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాని తీసుకొస్తే మేము రెడీ థియేటర్స్కి వచ్చి చూడడానికి. అండ్ ఇప్పుడైతే మీరందరూ రెడీ అదే మా మాటగా మీరు కూడా మళ్ళీ చెప్పండి. సో ఇప్పుడైతే మనం హవీష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాము. సో కేక్ ఈజ్ హియర్ అండ్ హవీష్ గారు Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఓకే, మన Happy ఫోటోగ్రఫీ అయిపోతే birthday to you. Happy birthday to you. Done? Happy birthday. Thank you, Havish garu. Please come. dear friend. Yes, అందరూ Happy జాయిన్ అవ్వండి birthday బర్త్డే to సెలబ్రేషన్స్. you. Happy birthday. హ్యాపీ బర్త్డే టు యూ హవీష్ గారు. ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లతో బర్త్డే విషెస్ చెప్పేద్దాము. నేను రెడీ అంటూ అతి త్వరలో బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ తో మన ముందుకు వస్తున్న హవీష్ గారికి హ్యాపీయెస్ట్ బర్త్డే అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. Happy birthday to you. Happy birthday, dear friend. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday. ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది వచ్చారంట. సో వాళ్ళు కూడా యూ కెన్ జాయిన్ ద కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. Dear friend, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear friend. థ్యాంక్ యూ సో మచ్. సో Q&A సెషన్ స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఎస్, స్టేజ్ పైన కేక్ క్లియర్ చేయరా ప్లీజ్. థ్యాంక్ యూ. Q&A సెషన్ స్టార్ట్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్. సో హవీష్ గారిని, కావ్య థాపర్ గారిని, త్రినాథరావు నకినా గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అలాగే బల్గం సహదేవ్ గారు హీరో గారికి శాలువా కప్పుతున్నారు. అండ్ ఎస్, Q&A తర్వాత మనం ఇవన్నీ కంటిన్యూ చేయొచ్చండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. నిఖిల గారు అండ్ త్రినాథరావు గారు, హవీష్ గారు అండ్ కావ్య థాపర్ వీళ్ళు వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ చైర్స్ తీసుకురండి సార్. మిగతా వారందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది లాస్ట్ Q&A అయిపోయిన తర్వాత కూడా వీ కెన్ జాయిన్ ద స్టేజ్.
ఎస్ హవీష్ గారు ప్లీజ్. త్రినాథ్ గారు కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కావ్య థాపర్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. నిఖిలా గారు ప్లీజ్. ఓకే, సో ఓవర్ టు మీడియా ఫ్రెండ్స్. ఎస్ వెంకట్ గారు రెడీయా? ఓకే అండి. ఇక్కడ నిశాంత్ గారు. ఎస్ త్రినాథ్ గారు. నిశాంత్ గారు త్రినాథ్ గారు కా ఫస్ట్. త్రినాథ్ గారు. సార్ నమస్తే. నేను ఇందాక హవీష్ గారు బర్త్డే రేపేమో 12 దాకా ఇలా ప్రెస్ మీట్ జరుపుతారేమో అనుకున్నా. ఎందుకు నేను లేట్ వచ్చానా? 5 స్టార్ని మెసేజ్ పెట్టారు, సరదాగా 9 చేశారు. అవునవును, సారీ సార్, లేట్ అయింది. హవీష్ గారు సార్ ఒక పెద్ద ఎంపైర్కి వారసుడు మీరు. ఏంటి ఈ సినిమాల మీద ఇంకా ఇంట్రెస్ట్ ఏంటి? ఎప్పుడు బిజినెస్ టేక్ ఓవర్ చేయకుండా? అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంపైర్ కాదండి, అది అనుకోకుండా ఎంపైర్ అయిపోయింది. నేను అంటే వి ఆల్వేస్ డిడ్ వాట్ ఈజ్ రైట్, ఆ రైట్ దాన్ని పెద్ద చేసింది అంతే తప్పితే నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంపైర్ కాదు. అంటే ఇది చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ, మీరు వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫ్యామిలీ. ఆబ్వియస్లీ ఉంటుంది కదా అక్కడ, ఇంకా బాగుంటుంది కంఫర్టబుల్. కానీ అలా ఏం లేదండి. నేను మీరు ఫస్ట్ చూస్తే నేను నువ్విలా కానీ అంతకు ముందు కానీ సినిమాలు ఒరిజినల్గా చిన్నకృష్ణ గారు హిందీలో సినిమా చేద్దాం అనుకున్నారు. సో అప్పుడు ఆయన పెట్టారు నన్ను యాక్టింగ్ స్కూల్లో. సో అప్పుడు చూస్తే ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ ఫిలిమ్స్లోకి ఫిలిమ్స్లోకి వచ్చి అది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి సరే ఏదో పని చేసుకోవాలని చెప్పి అటు వెళ్ళిన తర్వాత సో దాంట్లో అది వర్క్ చేసి అది 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 ఇంకో పార్ట్, ఇది ఇంకో పార్ట్. సో రెండు బాగున్నాయి. ఎందుకు ఒకటే ఎందుకు చేయాలి? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిఖిలా గారు, అంటే మీ బ్రదర్ ఇందాక చెప్పినట్టు చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు, మీరు ఇప్పుడే ఫస్ట్ ఫిల్మ్ ఇది. ఏంటి మీకు ఎలా కలిగింది ఇంట్రెస్ట్ ఫిల్మ్స్ మీద? నాకు చిన్నప్పటి నుంచి ఫిల్మ్స్ అంటే చాలా ప్యాషనేట్గా ఉండేదండి. సో అన్నయ్య ఎంటర్ అయినాక ఒకటి నాకు స్కూలింగ్లోనే మా ఫాదర్ లెగసీ క్యారీ ఫార్వర్డ్ చేయాలని. మా తాతగారు అప్పటి నుంచి ఇండస్ట్రీస్లో ఎడ్యుకేషన్లో ఉన్నాం. సో వాళ్ళు మా ఫాదర్ని ఫాలో అయినప్పుడల్లా ఆయన చేసేవన్నీ ఆయన చేసే ఫుడ్ స్టెప్స్లో నేను ఫాలో అయ్యి ఆయన ప్రొడక్షన్ హౌస్ కూడా ఎడ్యుకేషన్లో లాగా టేక్ ఓవర్ చేసుకోవాలి అని అనుకున్నా. బట్ చిన్నప్పటి నుంచి ఫిల్మ్స్ మీద కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా బ్రదర్ ఫిల్మ్స్లో జాయిన్ అయినప్పుడు కూడా నేను ఆయనతో ఒక సినిమా తీయాలి అని ఇట్స్ మై డ్రీమ్. సో మీరు ఏ టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్? అంటే డైలీ సెట్ కోచ్ కూర్చునే ప్రొడ్యూసరా, లేకపోతే మనుషులను పెట్టి సూపర్వైజ్ చేసే ప్రొడ్యూసరా? 2 రకాలు అండి. అక్కడ పని జరగాలి, సో దాన్ని నేను ఓవర్సీ చేయాలి. ఏమన్నా తప్పులు ఉంటే నేను ఐఎమ్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. నేను ఎక్కువ ఫీడ్బ్యాక్స్ కోసం చూస్తూ ఉంటా. సో కింద మేకప్ మెన్ కాడి నుంచి, స్టైలిస్ట్ కాడి నుంచి అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుంటా, నాట్ జస్ట్ ద టాప్ టెక్నీషియన్స్. సో నేను అలా అందరూ కంఫర్టబుల్గా ఉండాలి, అక్కడ అన్నీ అనుకునే విధంగా జరగాలి. ఆల్ ది బెస్ట్ అండి. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ సార్. మచ్. త్రినాథ్ గారు సార్, మీరు ఏ సినిమా తీసినా మీకు పక్కన మస్ట్గా బెజవాడ ప్రసన్న ఉంటాడు. మరి ఆయన పక్కకి వెళ్ళిపోయాడా, పక్కన పెట్టేశారు మీరే? ఏం లేదు, ఇప్పుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు. అంటే ఈ స్టోరీ ఏరే కదా, అది స్టోరీ నచ్చింది. ఇది శ్రీనివాస్ గారు బాగా చెప్పారు, బాగా రాశారు ఆయన. సో బాగా కనెక్ట్ అయ్యా. సో ఆటోమేటిక్గా హవీష్ గారికి కూడా నచ్చింది, వాళ్ళ నాన్నగారికి నచ్చింది, చేసాం. అంతేగాని ఇది చేసామని ప్రసన్న గారిని పక్కన పెట్టారు ఏం లేదు. ప్రసన్న ఆల్వేజ్ విత్ మీ. అంటే మీరిద్దరు కాంబినేషన్ ప్రతి సినిమా మీ ఇద్దరు కాంబినేషన్ ఉంటుంది కదా, అందుకని అడిగాను. అలా ఏం లేదు, మళ్ళీ కలిసి చేస్తాం. త్రినాథరావు గారు చేస్తారు. సో ఒక నిమిషం, అంటే ఇప్పుడు డైరెక్టర్గా చేస్తున్నారు, ఇటు ప్రొడక్షన్ వైపు కూడా ఉన్నారు కదా. సో మీకు ఏది బాగా అనిపించింది ప్రొడ్యూసర్గా? ఈ అమ్మన్న ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, థియేటర్కే జనాలు రావట్లేదు పరిస్థితి అని. ఇప్పుడు అంటే మీరు కొంత స్టార్ హీరోస్ పెట్టి తీశారు, ఇప్పుడు హవీష్ గారితో తీస్తున్నారు, మరి ఇది మీకు ఎంతవరకు అనిపిస్తుంది? డెఫినెట్గా నేను రెడీ, థియేటర్కి రప్పిస్తాం, ఆ నమ్మకం ఉంది. సో డెఫినెట్గా రప్పిస్తాం. నిఖిల గారు, అందరూ యాక్చువల్లీ ఏంటంటే డాక్టర్ హీరోయిన్ అయినా అంటారు, మీరు హీరోయిన్ కాబోయి ప్రొడ్యూసర్ ఏమన్నా అయ్యారా ఏంటి?
లేదండి, వై నాట్, నేను అన్నిటికీ రెడీ. ఇప్పుడు త్రినాథరావు గారిని హీరోయిన్ ఆపర్చునిటీ ఇవ్వనండి, తప్పకుండా చేస్తా. అవునా? అంటే తెలుగులో చాలా మంది హీరోయిన్స్ లేవు, తెలుగు హీరోయిన్స్, మీరు దాన్ని కొంత ఫుల్ఫిల్ చేయొచ్చు. డెఫినెట్లీ మంచి స్క్రిప్ట్ ఇవ్వమనండి, నేను డెఫినెట్గా చేస్తాను. చేస్తారా సార్? చెప్పండి, మరి ఆ ప్రొడ్యూసర్ హీరోయిన్ కూడా చేస్తాను. మంచి స్క్రిప్ట్ అన్నారు కదా, అది ఎక్కడ ఉంటుందో దొరక ఎంతకాలం ఇప్పుడు నేను. ఓకే, త్రినాథరావు గారు, సార్ ఒకప్పుడు మీరు సక్సెస్ఫుల్ డైరెక్టర్, కాదా? లైక్ మజాకతో ఒక ఫెయిల్యూర్ వచ్చింది కదా, సో ఆ ఫెయిల్యూర్ ఎలా ఫెయిల్యూర్లు వెంటనే సినిమా స్టార్ట్ చేస్తారు నేను కదా. చూడని ఫెయిల్యూర్లు కాదు నా కెరియర్ లో. ప్రియతమ్మ నీ బతిర కుశలమ్మ నువ్వల నేను పెద్ద భయంకరమైన ఫెయిల్యూర్లు ఉన్నాయి. నేను ఫెయిల్యూర్లను దాచేసుకొని సక్సెస్ని హైలైట్, ఈ క్యారెక్టర్ కాదు మనది. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా, మజాక బ్రహ్మాండంగా చూస్తున్నారు జనాలు. అది ఏంటి మన ఓటీటీలో ఎంతమందో, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్సలెంట్ మూవీ, ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుందని నాకు చెప్తా ఉన్నారు. నేను అది ఫెయిల్యూర్గా అనుకోవట్లా. సో ఎనీహో మీకు మనీ క్యాల్కులేషన్స్తో సక్సెస్ ఫెయిల్యూర్లు చెప్తారు కాబట్టి, సో అక్కడ మీరు ఫెయిల్యూర్ అనుకుంటే ఫెయిల్యూరే, బట్ డైరెక్టర్గా నేను సక్సెస్, అందులో డౌట్ లేదు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నేను అండి హలో అండి. అంటే మెయిన్ ఇందాక డైరెక్ట్గా చెప్పండి, ఇప్పుడు హీరోయిన్ అయిపోతానని మేము అందరూ అడుగుదాం అనుకున్నా, అది మీ ఆన్సర్ ఇచ్చేశారు. అంటే ఫస్ట్ మాట్లాడినప్పుడు నిజంగా అందరికీ థ్రిల్లింగ్ అయింది. ఎలా మాట్లాడాలి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. నాన్నగారు వారసత్వమే ఎందుకు తీర్చుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ ఈ సినిమాకి? అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదండి, పేరెంట్స్ ఫాదర్ వి సీ యునో ఆ పేరెంట్స్ అండ్ వి గ్రో అప్ యునో టు బీ ఆ పేరెంట్స్. అంటే ఇప్పుడు డాక్టర్ కొడుకు, డాక్టర్ కింద అలా చూసినప్పుడు కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది. సో అది కాకుండా నాకు చిన్నప్పటి నుంచి కార్పొరేట్ సైడ్లో మూవీస్లో ఉండాలని చాలా కోరిక. సో కార్పొరేట్ సైడ్ చూస్తే ఎక్కువ ఫినాన్షియల్స్, ఎక్కువ ఇది చేయాలంటే ఒక డబ్బులతో రీజనింగ్ పడతారు. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు మెయిన్గా కనిపించింది ప్యాషన్. వచ్చే ప్రతివాడు ప్యాషన్తో, ఒక క్రియేటివ్నెస్తో, ఏదో ఒక కసితో వస్తారు. నాకు అది కార్పొరేట్ ఫీల్డ్లో మరి అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్లో నాకు అంత అనిపించలా. సో నాకు అందుకనే ఫిల్మ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది. సో రెండు ఐ వాంట్ గివ్ ఇట్ మై బెస్ట్. సో అవిష్ గారు. హాయ్ సార్. హాయ్ అండి. నేను రెడీ అనేది టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి ఈ సినిమాల కదా? అంటే మరి సినిమా చూస్తే తెలుస్తుంది, బట్ జస్టిఫికేషన్ ఉన్నది సినిమాలో డెఫినెట్గా. సో అంటే నేను రెడీ, దేనికైనా ఏదైనా చేస్తా అన్నట్టు. దాన్ని అది ఏం చేస్తారు? ఆయన సినిమా లీక్ చేయడానికి ఇష్టపడక ఒక ఫ్రేమే ఇచ్చాడు ఆయన, చూశారు కదా. ఇప్పుడు నేను చెప్తే నాకు అవసరమా? అసలుకే తోమేస్తున్నాడు ఆయన, మామూలుగా కాదు. ఒకరోజు ఫస్ట్ 2 రోజులు చేసి తర్వాత అనుకోకుండా ఒక 1 వీక్ బ్రేక్ వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే డైరెక్ట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి పడేద్దాం అనుకున్నారు. సంవత్సరానికి 5-6 సినిమాలు ప్రొడ్యూస్ చేసే క్యాపబుల్ ఉన్న మీరు ఎందుకు ఇంత డిలేగా, మీరు ఎందుకో చూజీగా ఎందుకు వెళ్తున్నారంటే? నాకు అంత ఈజీ అంటే నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా చేయాలనేది నాకు ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా. సో ఏదైనా రొటీన్ కదా, ఫార్ములా కదా అట్లా చెప్తే ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు ఇండస్ట్రీ కొంచెం కొత్త రకం కథలను ఎక్కువ వస్తున్నాయి. ఇదివరకు కాలంలో మీరు చూస్తే ఒకటే స్టైల్ ఉండేది, మీకు ఫార్ములా కథలు ఉండేది తెలుసా. సో అందుకని నేనేమో ఇట్లా అడిగేవాడిని, ఇప్పుడు వస్తున్నట్టుగా అడిగేవాడిని. సో వాళ్ళందరూ మరి నాకు చెప్పలేకపోయేవారో ఏంటో తెలియదు కానీ, బట్ నాకు కథలు నచ్చకే చేయలేదండి. దట్స్ ఆల్ మెయిన్గా. నాన్నగారు ఉన్నప్పుడు బయట హీరోలతో కూడా సినిమాలు చేశారు ఈ బ్యానర్లో. సో అది కంటిన్యూ అవుతుందా? డెఫినెట్గా అవుతుందండి. అంటే కాకపోతే ఇప్పుడు మేము మెయిన్గా సినిమా ఫీల్డ్లో ఎప్పటి నుంచో లేం కాబట్టి, గత ఓన్లీ 5-6 ఇయర్స్గా ఉన్నాం కాబట్టి ప్యారలల్గా నా సినిమా వేరే సినిమా అట్లా చేయలేము. సో యూజువల్గా ఒక సినిమా ఎట్ ఎ టైం చేస్తున్నాం. సో అందుకని బయట హీరోలతో సినిమా చేసినప్పుడు నాకు చేయడానికి కుదరలేదు. అట్ ద సేమ్ టైం నాకు కూడా ఆ ప్రొడక్షన్ చూసుకోవాల్సి వచ్చింది, అలాగే మన యూనివర్సిటీ హైదరాబాద్లో పెట్టాల్సి వచ్చింది. సో నాకు కూడా కుదరలేదు బేసిక్గా సినిమా చేయడానికి కూడా. బట్ అట్ ద సేమ్ టైం నాకు కథ కూడా నచ్చలేదు. నచ్చుంటే చేసామండి ఏమో, బట్ దట్స్ వాట్. బట్ రాక్షసుడు ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా నచ్చింది కానీ, బట్ మనం ఫస్ట్ ప్రొడక్షన్లో నేనే యాక్ట్ చేస్తున్న దానికంటే కూడా బ్యానర్కి వాల్యూ ఉండాలి అంటే బయట హీరోతో చేస్తే మంచిది అని చెప్పేసి బయట వాళ్ళతో చేసాం అది బేసిక్గా.
సార్ ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు తర్వాత ఇంకో పెద్ద హీరోకి వెళ్ళి చేయాలని ఆతృత డెఫినెట్ గా సక్సెస్ ఉంది కాబట్టి ఎవరైనా ఇస్తారు పెద్ద హీరో. ఎందుకు మీ గ్రాఫ్ కొంచెం తగ్గించుకుని, అంటే సినిమా రేపొద్దున ఇది నేను రాడే సినిమా ఇండస్ట్రీ గారు సృష్టించవచ్చు, ఏదైనా చేయొచ్చు, సక్సెస్ కావచ్చు, అది వేరే విషయం. తర్వాత మళ్ళీ ధమాకా తీస్తా. అంటే ఇది ధమాకా రేంజ్ రాదా ఏంటి మీరు అలా అన్నారు? ఒకవేళ అన్నారు కాబట్టి చెప్పా. ఏముండదండి, నాకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్. సార్ ఇంచుమించు 1.5 year నుండి ప్రతిరోజు షూట్ చేస్తున్నాను నేను. నా ప్రొడక్షన్ కావచ్చు, నా డైరెక్షన్ కావచ్చు. అంటే ఎవ్రీ డే నేను వర్క్ ఇస్తున్నాను వర్కర్స్కి. అందులో నాకు ఎంతో ఆనందం ఉంది. దీన్ని మించిన ఆనందం ఇందులో లేదు సార్. సో ఇప్పటికి ఇంకా 8 నెలల వరకు కంటిన్యూ షూట్ ఉంది నాకు, 8 months. ఇంకా ఈరోజు కూడా నేను మార్నింగ్ షూట్ చేసి ఈ పాపం వచ్చి మళ్ళీ మార్నింగ్ షూట్ ఉంది, ఇప్పుడు వెళ్ళిపోవాలి, లేదా మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోవాలి. కంటిన్యూ ఇంకో 6-7 months ఉంది షూట్. అంటే ఇంచుమించు 2 years కంటిన్యూగా. అందులో నాకు ఆనందం ఉంది. ఎందుకంటే ఇంతమంది వర్కర్స్, సినిమా వర్కర్లు, వాళ్ళందరికీ మనం వర్క్ ఇస్తాం ప్రతిరోజు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఎమోషన్ని నాకు చెప్తా ఉంటే అందులో నేను పొందుతున్నాను ఆనందం. ఇంతమందికి ఎవ్రీడే మనం వర్క్ ఇస్తున్నాం, ఫుడ్ పెడతాను అన్నాం, వర్క్ ఇస్తున్నాం. సో అందులో చాలా నేను సాటిస్ఫాక్షన్ ఎత్తుక్కుంటున్నా. మా హీరోయిన్ అడగట్లేదండి క్వశ్చన్స్. హరీష్ గారు హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటే కథలు నచ్చుతూ లేదు అంటున్నారు కదా, మీకు ఎట్లాంటి జోనర్ అంటే ఇష్టం? అంటే నేను 7 చూశాను, జీనియస్ చూశాను. జీనియస్ ఒక ఎడ్యుకేషనల్ ఇదిలో ఉంటుంది, 7 ఒక డిఫరెంట్ ఉంటుంది. సో మీకు ఎట్లాంటి కథలు అంటే, ఏ జోనర్లో కథలు అంటే ఇష్టం? నాకు అఖండలాగా ఉంటే ఇష్టం అండి, అలాంటి సినిమాలో చేయాలని ఇష్టం. కానీ నాకు కథ చెప్పినప్పుడు ఆ కథ ఒక ఆడియన్గా చూసినప్పుడు కనుక నచ్చితే అది చేసేస్తా అంతే. సో అది వర్క్ అవుతుంది అనిపిస్తే చేసేస్తా. బట్ నాకు ఎలా ఇష్టం అంటే నాకు అఖండలాగా చేసిన ఇష్టం. యాక్షన్ ఫుల్ యాక్షన్ మామూలుగా అలా నాకైతే పైనుంచి కింద కూడా తిరగాలి. ఆల్ ది బెస్ట్. శ్రీనాథ్ సార్ నేను లోకల్ సినిమాకి టైటిల్ పెట్టారు, ఇప్పుడు నేను రెడీ అంటున్నారు. ఈ రెడీ దేంట్లో అంటే హీరో గారు చెప్పలేకపోయారు, మీరన్నా ఒకసారి దేనికి రెడీ? కథ రిలేటెడ్ టైటిల్. సో ఇదేంటంటే ఫ్యామిలీ కోసం హీరో చేసే ఒక యుద్ధం. ఈ కథ యుద్ధం అంటే మరలా వెపన్స్ యుద్ధం కాదు, సోషల్ మెసేజ్ అని ఉంటుందా? ఒక ఫ్యామిలీ కోసం హీరో చేసే ఒక యుద్ధమే సినిమా. సో ఆ యుద్ధానికి ఈజ్ రెడీ అయిన తర్వాత ఎలా చేసాడు అన్నదే కథ. ఆల్ ది బెస్ట్ సార్. కావ్య క్వశ్చన్స్. నిఖిల I'm the pretty quotient here. Not anymore now. We both are. Yeah, producer Nikhila. సో అంటే ఈ బిజినెస్ ఫ్రంట్లోకి వచ్చేటప్పటికి యూ స్టడీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ వాట్స్ గోయింగ్, వాట్స్ కమింగ్ అండ్ సార్ట్ ఆఫ్. సో ఈ ఫిలిం ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి హౌ వెల్ డిడ్ యూ స్టడీ ద ఆన్ గోయింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్, లేదంటే ఇప్పుడున్న ఓటీటీ సినారియో కానీ ఇవన్నిట్లో కూడా వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఆన్ ఇట్? సో ఎవ్రీడే ఈజ్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండి. సో అందరినీ కలవటం, అందరి దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవటం, ఒక 10 మంది టాలెంటెడ్ పీపుల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళని ఒక నలుగురిని కన్సల్ట్ చేయటం. సో ఉన్న అందరి దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకొని దీంట్లో నాకు ఏది బెస్ట్ పాసిబుల్ అనిపిస్తుందో, ఏది మనం చేయొచ్చు లేకపోతే చెయ్యాలి అని నాకు అనిపిస్తుందో నేను ఇప్పటి వరకు అలానే తీసుకున్నానండి డెసిషన్స్. సో మీరు అన్నది ఓటీటీ ప్లాట్ఫామ్ అంటారా? సో ఇప్పుడు కొంచెం అది కూడా చాలా తగ్గిందండి. ఇంతకు ముందు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో బాగా తీసుకునేవారు వాళ్ళు కూడా, నెట్ఫ్లిక్స్ కానీ జీ కానీ అమెజాన్. ఇప్పుడు వాటికి కూడా కొంచెం వాళ్ళు బాగా స్టడీ చేసి ఏది పడితే అది తీసుకోవట్లా. సో అందుకనే వాళ్ళు కూడా ఒక స్క్రిప్ట్ లేకపోతే ఒక మంచి ఈ సినిమాకి పొటెన్షియల్ ఉంది అనుకుంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు. సో అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడు కొంతమందిని ఆల్రెడీ అప్రోచ్ అయ్యాం. సో we've got good అంటే రెస్పాన్స్ ఫ్రమ్ దెమ్, దర్ ఇంట్రెస్టెడ్. సో ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కూడా ఇస్తున్నాం. సో అయితే మెనీ పీపుల్ పర్టికులర్లీ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక కార్పొరేట్ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ తీసుకురావడానికి ట్రై చేశారు, బట్ ఇట్ వాజ్ నెవర్ పాసిబుల్ బికాస్ ఆఫ్ టూ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. As a new producer, that too having a good knowledge over all these things, ఈ ప్రెసెంట్ ఇప్పుడు న్యూ ట్రెండ్కి తగ్గట్టుగా ఆ కైండ్ ఆఫ్ కార్పొరేట్ ప్రొడక్షన్ అనేది టాలీవుడ్కి పరిచయం చేయడానికి కానీ తీసుకురావడానికి కానీ ఎంతవరకు స్కోప్ ఉంది మీకు? నేను కార్పొరేట్
ఫ్రంట్ కన్నా అండి నేను ఒక మూవీని ఒక లైక్ ఆయన అన్నట్టు ఒక మూవీ అభిమానిగా చూస్తా. నాకు ఫస్ట్ మనీ కన్నా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనే దానికన్నా ఫిల్మ్ ఎలా వస్తుంది. సో దట్ ఈస్ ఫైన్. అంటే ఇప్పుడు మన ప్రొడక్షన్ స్టైల్తో పోల్చుకుంటే ఎందుకని మలయాళం లేదంటే హిందీ ప్రొడక్షన్ హౌసెస్ ఎందుకని కొంచెం ఎక్కువ పొగుడుతారు రీజన్ ఏంటంటే ఇట్ హ్యావ్ ఎ ప్రాపర్ కార్పొరేట్ స్టైల్ కాబట్టి. ఇక్కడ తెలుగులో తమిళ్లో మాత్రం అది పాసిబుల్. ఇక్కడ కూడా అంతే, మెయిల్ పెట్టాలి ప్రతిదీని, అండ్ మెయిల్ ఫార్వర్డ్ అక్కడ మెయిల్ వస్తే గానీ ఏం జరగదు. సో కార్పొరేట్ స్టైలే కంప్లీట్. అప్రూవల్స్ అంటారా, అవి కంటిన్యూస్ గా నాకు తెలియాలండి 100% ఏం జరుగుతుంది. నాట్ ఓన్లీ మనీ, ప్లానింగ్ అన్ని మెయిల్సే. నాట్ ఓన్లీ అబౌట్ ద అప్రూవల్స్, ద కైండ్ ఆఫ్ కార్పొరేట్ అంటే కంపారిజన్ అంటారా వేరే ఇండస్ట్రీకి, అంటే మలయాళీ ఫిల్మ్స్ కానీ తమిళకి కానీ దీనికి కానీ. సో తమిళ్ కానీ మలయాళం దేర్ ఆల్సో వెరీ ఎస్టాబ్లిష్డ్ ఇండస్ట్రీస్ కదండి. సో యునో కంపారిజన్ అంటూ నేను అనలేను, బట్ ఇక్కడ కూడా చాలా కార్పొరేట్ స్ట్రక్చర్ వస్తుంది. బట్ అల్టిమేట్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద టీమ్, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ఎఫిషియంట్ దే ఆర్. ఇది చేసే ప్రొడ్యూసర్ బట్టి టీం బట్టి కదండి. సో ఐ థింక్ పాసిబిలిటీ ఉంది 100%. సో కావ్య థాపర్, హాయ్, గుడ్ ఈవినింగ్. ఫైనలీ Kavya ji, you have a huge fan base when you are in chubby face and chubby things. Why are you Every time why are you become so thin for this Nenu Ready or any health issues? సేమ్ క్వశ్చన్ త్రినాథ్ గారు ఆఫ్లైన్ లో అడిగారండి. ఇప్పుడు ఇక్కడ మీ కెమెరా ముందు భయపడుతున్నారు కానీ బట్ అడిగారు. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్, ప్లీజ్ రెస్పాండ్. When I was chubby, everybody wanted me to be thin. Now I'm thin, everybody wants me to be chubby. Please do there's a request, all my fans and everybody, just do a poll. You want me chubby or you want me thin? Now everybody's seen both sides. So you tell me, I'll eat accordingly. No, chubby unna ఇష్టపడతారు, ఇలా thin ఉన్నా బాగుంటారు. మీ ఫ్యాన్స్ ఇష్టపడతారు ఎలా ఉన్నా. So you like me like this, no? And what made you choose this character? The story especially, mainly because it's a very, very good story. It's super entertaining, and usually whatever I do, whatever work I have done till now, I've always related to the story the most, and I think by far this is my top script that I have chosen and my top film, like how sir was saying. I think this is going to be one of my best movies of my careers. I think the best, not one, the best movie. This is how good the story is, and because the narration for me as an actor is very important. If I have an amazing time during the narration, I am like, I don't even think about it twice. And not only that, when I met Srinivas Garu and producer sir at that time, I got a very warm and loving feeling like a family member. So I think both of those factors really pushed me to choose this character. And also this is a character which is something I really love to play. I've enjoyed it thoroughly. I enjoyed the narration, whatever, how much ever we have shot, we are always laughing on set. It's that funny. So yeah, and I'm very eager for my fans to see this because they're going to have a gala time seeing me as this character, for sure. Manifesting, you'll get one more blockbuster in your pocket. Thank you. One more? Which was the previous? త్రినాథ్ గారు, వెయిట్ బ్రో, క్వశ్చన్ ఉంది. నిఖిల గారు, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మోస్ట్ స్టైలిష్, ప్రెట్టియస్ట్ ప్రొడ్యూసర్ ఎవర్ సీన్ అన్నమాట. అయ్యో, యు ఆర్ బీయింగ్ వెరీ కైండ్, థ్యాంక్ యూ. సో అంటే మీ బ్రదర్ ఫిల్మ్ అని ప్రొడ్యూస్ చేశారా లేదు? అప్కమింగ్ ఇప్పుడు చెప్పారు కదా, ప్యాషనేటెడ్ యాక్టర్స్, ఆస్పైరింగ్ రైటర్స్, డైరెక్టర్స్ కూడా ఆపర్చునిటీస్ ఏమైనా ఇచ్చే ఛాన్స్లు ఉన్నాయా? 100% అండి. నేను బ్రదర్ ఫిల్మ్ అని తీసుకోలేదు ఈ ప్రాజెక్ట్. నాకు ఇండస్ట్రీకి రావాలన్న కోరిక ఉంది, ఫాదర్ లెగసీ క్యారీ ఆన్ చేయాలని ఉంది. కానీ నేను స్క్రిప్ట్, స్టోరీ అండ్ నాకు త్రినాథరావు గారి మూవీస్ కూడా చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ నాకు మజాకా కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, నాకు బాగా నచ్చింది, నేను నవ్వుకున్నా. సో ఆయన డైరెక్షన్లో నాకు ఆయన స్టోరీ విని చాలా బాగుందని ఫీల్ అయ్యి, సో మా బ్రదర్ అయితే బాగుంటుంది అని ప్రపోజ్ చేశారు. సో వై నాట్ అని మా బ్రదర్తో తీశాను. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ లో ఎక్కువ ఫీమేల్ ప్రొడ్యూసర్స్ జనరేట్ అవుతున్నారు. హిట్ ఫిలిమ్స్ తో జనరేట్ అవుతున్నారు. లైక్ నిహారిక కొనిదెల గారు కమిటీ కుర్రాలతో హిట్ కొట్టారు, అవార్డ్స్ వచ్చినాయి. అండ్ దెన్ రీసెంట్ గా జాన్వి నరంగ్ గారు కుబేరాతో హిట్ కొట్టారు.
అండ్ వెయిటింగ్ మీరు కూడా అలాంటి బ్లాక్ బస్టర్ని క్రియేట్ చేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా 200% ఇస్తాను. మీరు కూడా అలా ఆస్పైరింగ్ టెక్నీషియన్స్ సేమ్ ఇదే వర్డ్స్ నేను చెప్పాను ఆల్రెడీ. నువ్వు ఇప్పుడు నువ్వే ఫస్ట్ చెప్పాను, క్రెడిట్ తీసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పాను. ఆ 2 వర్డ్స్ వేస్తేనే ప్రొడ్యూసింగ్ వచ్చారు ముందుకి. సో అయిపోయిందా? ఒక్క క్వశ్చన్ ఉంది. సో ఇప్పుడు మీ బ్రదర్తో ప్రాజెక్ట్ చేశారు కదా, కాస్టింగ్ మీరు ఇన్వాల్వ్ అయ్యారా లేదంటే త్రినాథ్ గారే మొత్తం డీల్ చేశారా? త్రినాథ్ గారే ఎక్కువ డెసిషన్స్ తీసుకున్నారండి, ఎందుకంటే ఆ కాస్ట్ వరకు. ఎందుకంటే ఆ రోల్కి తగినట్టుగా ఆయన స్క్రిప్ట్కి తగినట్టుగా ఎలా కావాలి అనేది ఆ విజువలైజేషన్ కానీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయనే కొన్ని సజెషన్స్ ఇచ్చి వీళ్ళైతే బాగుంటారు అని కలిసి తీసుకున్న మ్యూచువల్ డెసిషన్స్ అవి. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది. మీరిద్దరు ట్విన్సా? హవీష్ బ్రో అండ్ మీరు ఇద్దరు ఒకలానే ఉన్నారు. మీరే గెస్ట్ చేయండి. నేను పుట్టినప్పుడు మిగిలిపోయిన మాలిక్యూల్ నుంచి తర్వాత 4 years తర్వాత వచ్చింది. మీరు హ్యాపీ బర్త్డే బ్రో. థ్యాంక్ యూ సో మచ్. హరీష్ గారు సార్, నువ్విలా నుంచి నేను రెడీ వరకు 14 years జర్నీ. ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారు అసలు? కొంచెం స్పీడ్గా చేస్తే బాగుంటుంది అని అనిపించింది అండి, కొంచెం ఫాస్ట్గా చేయాలి సినిమాలు అని. బట్ అనుకోకుండా కుదరలేదు, మరి టైం రావాలేమో. సో అదొక్కటే, అదర్వైజ్ నో అదర్ రిగ్రెట్స్. సో షూట్ డేస్ ఆర్ మై బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకే, ఈ సినిమా తర్వాత అంటే అదర్ బ్యానర్స్లో కూడా మీకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? చేస్తాను నేను. అదర్ అవుట్ సైడ్ బ్యానర్స్ చేశాను కదండి. రామ్లీలా దాసర్ కిరణ్, జీనియస్ ఓంకార్ అండ్ దాసర్ కిరణ్ చేశారు. 7 రమేష్ వర్మ ప్రొడ్యూస్ చేశారు. సో నువ్విలా రామోజీరావు గారు చేశారు. ఇది ఇప్పుడు మా బ్యానర్లో ఫస్ట్ టైం. సో బట్ ఇది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మా బ్యానర్లో వెరీ హై సక్సెస్ రేట్ ఉంది. మీకు తెలుసు, రాక్షసుడు, ఓం అనపని, కిలాడి వాజ్ యావరేజ్ అనుకోండి. And this one now, so I'm looking forward to a good movie once again. అంటే పోస్టర్ చూస్తుంటే చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి? యాక్షన్ మీరు కోరుకున్న యాక్షన్ ఉందా లేదా? లేదు, అది నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఎంత జెన్యూన్ ఆన్సర్స్ స్టేజ్ మీద ఉన్నట్టే చెప్తున్నాం. అందరం కూడా, ఒక్కరు కదా, అందరం కూడా కూర్చున్న వాళ్ళు అందరూ. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి, ఆయన చెప్పినట్టుగా. మీరు చూస్తున్నారు కదా ఇందాక, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు 1/3 నిజంగానే ఆయన చెప్పినట్టు. ఇంకా 2 families ఉన్నారు. సో ఇట్స్ ఆల్ కామెడీ ఎంటర్టైనర్. త్రినాథరావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ అసలు ఆర్టిస్టులు దొరకట్లేదు, గడ్డాలు పెంచేసుకున్నారు, కండ్లు పెంచేసుకున్నారు అన్నారు. ఏ ఆర్టిస్టులు దొరకట్లేదు కదా, ఆర్టిస్టులు దొరుకుతున్నారు. మన స్క్రిప్ట్ ఏమో శుభ్రంగా నీట్గా ఉండాలి, కానీ అందరూ అలాగే ఉంటున్నారు. కొంచెం తీద్దామంటే ఏదో సినిమా కంటిన్యూటీ అంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దానివల్ల ఏ క్యారెక్టర్ కైనా ఇందులో కాంప్రమైజ్ అయ్యారా? కాంప్రమైజ్ ఏం అవ్వలేదు. అంటే ఒకరిని కన్విన్స్ చేయడం, లేకపోతే వాళ్ళతో మాట్లాడి కొంచెం మళ్ళీ దీనికి ఏమైనా టైం ఉందా, కొంచెం ఇలా చేసి మళ్ళీ అక్కడికి ఇలా రావచ్చా, అలా ఇంకా నా బాధలు నేను పడుతున్నా. ఎందుకంటే ఎంతమంది ఆర్టిస్టులు నెత్తి మీద పెట్టుకున్నా. నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమన్నా ఇవ్వట్లేదండి, ఒట్టు నా మీద ఒట్టు ఇవ్వట్లా. చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు అయితే క్యారెక్టర్స్. సూట్ అయితేనే ఇస్తున్నారు. నేను అట్లీస్ట్ 10 times అడిగా. ఓకే, అంటే యూఎస్ నుండి రావాలి మళ్ళీ నీవుతుంది, ఏం కాదు, అబద్ధం. ఓకే అండి, విష్ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. హాయ్ హవిష్ గారు. హాయ్ అండి. హాయ్ సార్. దిస్ ఇస్ ప్రజావాణి. మంచిగా ఎంత గ్లిమ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది. ముద్దుగారే యశోద ముంగిట ముచ్చం వీడు అని వస్తుంటే మీరు బ్యాక్గ్రౌండ్లో శ్రీకృష్ణులో ఎంట్రీ ఇస్తారేమో అనుకుంటే రాముల్లో ఎంట్రీ ఇచ్చారండి. వెనక పోస్టర్ చూస్తేనే మళ్ళీ డిఫరెంట్గా ఉంది. రాముడు శ్రీకృష్ణుడు అప్లై కదండి. అంటే మీరు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య టైప్. అంతే ఆల్మోస్ట్. ఓకే అండి. నిఖిలా గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. కావ్య తాపర్ గారు ఆల్ ది బెస్ట్. హరీష్ గారు సార్, ఇయర్లీ ఒక సినిమా లేదా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీస్తే హీరో అని గుర్తుపెట్టుకుంటారు. నేను ఎప్పుడో 5 yearsకి 10 yearsకి నేను ఒక సినిమా తీస్తాను, నా సినిమా చూడటానికి హాల్కి రండి సినిమా థియేటర్స్కి అంటే ప్రేక్షకులు వస్తారా? ఇప్పుడు పిచ్చి సినిమాలు తీసి మన క్రెడిబిలిటీ పోగొట్టుకోవటం కంటే మంచి సినిమాలు తీసి వీడి సినిమా బాగుంటుందిరా అనుకుని రావటం కరెక్టా, లేకపోతే ఏ సినిమా పడితే సినిమా చేసి క్రెడిబిలిటీ పోగొట్టుకుని ఎవరు రాకపోవటం, మంచి సినిమా చేసినా ఎవరు రాకపోవటం కరెక్ట్ అంటారా? అంతే. ఎస్, సో ఆన్ దట్ నోట్ ఇవాళ మనం
Q&A సెషన్ ని ర్యాపప్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది మీడియా ఫ్రెండ్స్, లేట్ అయినప్పటికీ కూడా ఓపిక్ గా ఉండి ఇంటరాక్షన్ చేసినందుకు. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ హవీష్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్. సో నిఖిల గారికి, కావ్యకి అండ్ అఫ్ కోర్స్ త్రినాథరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సినిమాని త్వరగా రెడీ చేసి మా ముందుకు తీసుకొస్తే